వర్షాధారంగా తక్కువ పెట్టుబడి తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అపరాలలో పెసర ముఖ్యమైనది. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు నత్రజని అధికంగా లభిస్తుంది. ప్రస్తుతం భూములను దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో పెసర సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా, గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జులై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖరీఫ్ కు అధిక దిగుబడులనిచ్చే అనువైన పలు రకాలు ఉన్నాయి. తెలంగాణ నుండి విడుదలైన రకాలు MGG 295 రకం పంటకాలం 60 నుండి 65 రోజులు. ఈ మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. మవ్వకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. మరో రకం WGG 37. ఈ రకం పంటకాలం కూడా 60 నుంచి 65 రోజులు. గింజ ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంది. రాష్ట్రమంతటా అన్ని కాలాల్లో పండించడానికి అనుకూలమైనది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎల్లో మొజాయిక్ తెగులు తట్టుకుంటుంది. TM 96-2 పంటకాలం 60 నుంచి 65 రోజులు. రబీ, వేసవి, మెట్ట, మాగాణిల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అధిక తేమను, బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. ముఖ్యంగా వరి మాగాణులకు అనువైన రకం MGG 348. భద్రాద్రి పేరుతో కూడా పిలుస్తారు. ఈ రకం పంటకాలం 65 రోజులు. ఖరీఫ్, రబీకి అనువైన రకం. ఎకరాకు 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలం. రబీ సాగుకు అత్యంత అనుకూలమైనది. వెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. MGG 347. మధ్య నుండి విడుదలైన ఈ రకం పంటకాలం 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయ మొక్క పైభాగాన ఉండి గింజ లావుగా సాదాగా ఉంటుంది. మవ్వకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. MGG 42. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనువైన రకం. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొడవైన కాయలు కలిగి, లావు కలిగి, మెరుపు గింజలు ఉంటాయి. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా అనువైన రకం. ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన రకాలు LGG 407. ఈ రకం 3 కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. పంటకాలం 65 నుండి 70 రోజులు. పల్లాకు, నల్ల, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. LGG 460. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కాయలు గుత్తులు గుత్తులుగా పైభాగంలో ఉండి కోయడానికి సులువుగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మువ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణులకు అనువైన రకం LGG 450. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోత సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా ఉంటాయి. LGG 410. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకేసారి కోతకొస్తుంది. వరి మాగాణులకు అనువైన రకం IPM 214. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకొచ్చే రకం. గింజలు మధ్యస్థలావుగా మెరుస్తుంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పెసర సాగుకు నేల తయారీ చాలా ముఖ్యం. ఒకసారి నాగలితోనూ 2 సార్లు గుర్రుతోనే మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చెయ్యాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. తొలకరిలో ఎకరాకు విత్తనం 6 నుండి 7 కిలోలు సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్తో
5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమితాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు తెగుళ్లు, రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. పెసర వర్షాధారపు పంట. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుంచి 50 రోజుల దశలో మరోసారి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటి తడులు ఇవ్వకూడదు. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చెయ్యాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చెయ్యాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాస్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారీ చెయ్యాలి. ఊదతో పాటు చిప్పెర గరికలాంటి గడ్డిజాతి కలుపు ఉంటే క్విజలోఫాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే 2 ఆకుల దశలో ఎకరాకు ఇమజితాఫిర్ 200 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి.